ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు బేసికల్లీ యూస్ లాట్ ఆఫ్ సైకలాజికల్ టెక్నిక్స్. ఏంటంటే సిబిటి టెక్నిక్స్ అంటాము, కాగ్నేటివ్ అంటే మన అండర్లయింగ్ బిలీఫ్స్, ఈ టొబాకో మీద నాకు ఉన్నటువంటి ఆ బిలీఫ్స్, నమ్మకాలని, ఒపీనియన్స్ని మార్చుకునేటువంటి, ఎందుకంటే అవి మాల్ అడాప్టివ్ బిహేవియర్స్. అంటే నేను దీనివల్ల పోగొట్టుకుంటున్నానని పెంపొందట్లేదు. సో అవి ఒకటి తెలుసుకోవడం. దోస్ ఆర్ ద టెక్నిక్స్. ఇందాక ఒక టెక్నిక్ చెప్పాను, నాకు ఒక థాట్ వస్తుంది వెంటనే యూజ్ చేయాలని. వాట్ ఈస్ అ కౌంటర్ ప్రొడక్టివ్ థింకింగ్? సో అలాగా ఐ విల్ లెర్న్ దట్ టెక్నిక్. ఇలా టెక్నిక్స్ నేర్పించడం. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మానేస్తారో ఇమోషనల్ స్టేట్ హైటెండ్ ఉంటుంది, డిస్ట్రెస్ ఉంటుంది, అది ఎలా టాలరేట్ చేయాలి. గ్రౌండింగ్ టెక్నిక్స్ అంటాం, మైండ్ఫుల్ మెడిటేషన్, రిలాక్సేషన్. ఎందుకంటే యాంగ్జైటీకి ఆపోజిట్ ఈజ్ అ రిలాక్సేషన్. హౌ డూ యూ లెర్న్ హౌ టు రిలాక్స్? దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డీప్ బ్రీతింగ్ టెక్నిక్. సో ఇవి అన్నిటితో పాటుగా బిహేవియర్ మోడిఫికేషన్. అంటే సపోజ్ నేను కంప్యూటర్ ముందు కూర్చోగానే ఐ ఫీల్ లైక్ స్మోకింగ్, బికాజ్ నేను వర్క్ చేస్తుంటే నాకు స్మోకింగ్ అసోసియేటెడ్. ఎలాగ దీన్ని ఆల్టర్నేట్ బిహేవియర్స్ ఏంటి, పాజిటివ్ బిహేవియర్స్ ఏంటి, సో పాజిటివ్ అడిక్షన్స్ ఏంటివి, వాటిని ఎలాగ నేను దీనికి ముడిపెట్టుకుంటాను. సో ఇలాంటివన్నీ టెక్నిక్స్ దే విల్ బీ లెర్నింగ్. అండ్ అదే కాకుండా కొన్ని అసర్టివ్ స్కిల్స్, నో అని ఎలా చెప్పగలగాలి, బికాస్ పియర్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ అనదర్ ఛాలెంజింగ్ థింగ్, ఎస్పెషల్లీ చిల్డ్రన్లోని, అడాలసెంట్ ఏజ్లో. సో అలాంటి వాళ్ళకి నో ఎలా చెప్పాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, లౌడ్గా నో చెప్పాలి. తర్వాత వాళ్ళకు ఆల్టర్నేట్ ఐడియాస్ సజెస్ట్ చేయాలి. రా నువ్వు కూర్చో, మేము స్మోక్ చేస్తాం, నువ్వు చేయలేండి. వెన్ యూ ఆర్ సిట్టింగ్ దేర్ స్టిమ్యులస్ వస్తుంది. సో హౌ టు సే నో టు ఇట్? యూ సజెస్ట్ సమ్ ఆల్టర్నేట్ ఐడియాస్ టు దెమ్. అండ్ ప్రాంప్ట్లీ ఆ ప్లేస్ నుండి వదిలేసి వెళ్ళిపోవడం. సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని వీ కీప్ టీచింగ్, అంటే వీ కీప్ టెల్లింగ్ దెమ్. ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో మానేసినప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ రిలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బట్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఈ ప్రాసెస్. కానీ ఎప్పుడైనా మనము మళ్ళీ తిరిగి స్మోక్ చేస్తే దాన్ని ఒక డిఫీట్గా కాకుండా దాని నుండి లెర్న్ చేసి మళ్ళీ ముందుకు వెళ్ళాలి, అనలైజ్ చేసి. సో రిలాప్స్ ప్రివెన్షన్ టెక్నిక్స్ ఉంటాయి.